రైట్. హల్లెలూయా. దేవుడు మంచివాడు అనటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఆయన తన పిల్లలను కాపాడే విషయంలో ఎన్నడూ కునికేవాడు కాదు, నిద్రించేవాడు కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గడిచినటువంటి బుధవారం మరి తాతయ్య గారి ప్రార్థన దయతో వినండి. ఫ్యాన్ దగ్గర కూర్చో. గడిచిన బుధవారము మరి ఇస్రాయేల్ తాతయ్య యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన కూడిక ఇంట్లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రార్థన ముగింపులో మరి దైవజనులు మావయ్య గారు మరి నర్సరావుపేటలో మరి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు జవరత్ మావయ్య గారు వచ్చారు. మరి చివరిగా వాక్యం అందిస్తున్నటువంటి క్రమంలో మరి వారికి భోజనం ఏర్పాటు చేద్దామని భోజనం ఏర్పాటు చేసాం. వారికి పుల్కాలు చేసిన తర్వాత అన్నం వండుదామని చెప్పని పొయ్యి మీద అన్నం పెట్టాం, వెలిగించాం. కాస్త బయటకు వచ్చేసరికి ఆ వేడికి ఆ పైపులో నుండి గ్యాస్ బయటికి వచ్చేసింది. ఆ గ్యాస్ పైపు కరిగిపోయి దానిలోంచి లీక్ అయిపోయింది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది వంటగదిలోకి. ఎలాగో మరి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో మరి దేవుడు అందరికి ఆలోచన కలుగు చేసి ఈ పట్టాలు ఉంటాయి చూడండి, మన గౌతమ్ పట్టాలు, వాటిని తడిపి ఆ గ్యాస్ మీద వేయగానే కొంతవరకు సద్దు మణిగింది. వెంటనే రెగ్యులేటర్ కట్టేసాం. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మేము చూసాం. గ్యాస్ అది ఒక పక్క ఫ్రిడ్జ్ ఉంది, కరెంట్లన్నీ లైట్లన్నీ వేసి ఉన్నాయి, ఏసీ ఆన్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి. వెంటనే మరి తమ్ముడు లైట్లన్నీ ఆఫ్ చేసేసాడు. నేను అలాగే నాతో పాటు మా బావగారు సన్నీ ఇద్దరం కలిసి మరి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఏదైతే జరిగిందని చెప్పేసి అని మరి వెళ్ళి ఆ మంటలు ఆర్పడానికి మరి గ్యాస్ సిలిండర్ కట్టేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత రోజు రాత్రి 10 గంటలకి శ్రీనివాస్ మహాల్ దగ్గర అదే ఒక సంఘటన జరిగింది. గేజర్ వేసారంటే మర్చిపోయారు, ఇంట్లో ఖాళీ సిలిండర్స్ 2 పేలిపోయి చాలా ప్రమాదం జరిగింది. మేము అది పేలినప్పుడు చూస్తే దగ్గరగా 4 అంతస్తుల వరకు ఆ మంటలు వచ్చేస్తున్నాయి. మేము దాన్ని చూసినప్పుడు నిజంగా చాలా భయపడ్డాం. ఎందుకంటే ఏదన్నా జరిగిందనుకోండి, మమ్మీ ఆ యొక్క సంఘటన చూసి దగ్గరగా 2 రోజులు కోలుకోలేదు. దగ్గరగా నేనే ఉన్నాను, తర్వాత నా పక్కన సన్నీ ఉన్నాడు, నా బావ. ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే నేను మా బావ ఇద్దరం సజీవుగా కాలిపోయేవాళ్ళం. కానీ దేవుడు మహాకృపను బట్టి నిజంగా ఆయన కాపాడకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగిద్దో మేము ఊహించలేం, ఎంత ప్రమాదం జరిగిద్దో మేము చెప్పలేం. దేవుడు ఎవరికి ఏం కాకుండా దేవుడు కాపాడాడు. ఇది నిజంగా దేవుని మంచితనం కాదంటారా? దేవుని మంచితనమే. హల్లెలూయా. ఆ సంఘటన అది ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించేది. ఏంటి అంటే, దేవుడు లేఖనంలో తెలియపరిచిన రీతిగా తన ప్రియులైనటువంటి వారిని ఏదన్నా అపాయం సంభవించినా తన దూతలతో కాపుదలను దేవుడు దయచేస్తాడు. ఆ సంఘటన చూసినప్పుడు నిజంగా మాకు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలనేటువంటి పరిస్థితి. కానీ అప్పటికప్పుడు దేవుడు ఆలోచన కలుగు చేసి అందరూ మరి చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా సహకరించి మరి మాట్లాడటానికి మిగతా విషయాల్లో వారి సహాయం ఇచ్చారు. కొంత వంటగదిలో అక్కడ ఉన్నటువంటి సిలిండర్ ఆ యొక్క స్టవ్ అంతా కూడా గ్లాస్ అది పగిలిపోయింది. తర్వాత కొంత టైల్స్ పగిలిపోయినాయి. అక్కడతోనే అది ఆగిపోయింది. ఇంకా ప్రాణ నష్టం కానీ ఇతర నష్టం ఏది కూడా దేవుడు దానికి అనుమతించలేదు. దేవుడు చేసిన ఘనమైన కార్యమును బట్టి నిజంగా మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. రాత్రి కాలము మరి ప్రార్థనకు వస్తానని చెప్పాను, కానీ రాలేకపోయింది, దాంతో క్షమించండి. నిన్నటి దినాన మరి పొన్నూరు నుండి మరి పెదనాన్న గారు వాళ్ళు ఇంకా కొంతమంది సేవకులు రావటం వలన మరి వెళ్ళే క్రమంలో కొంత ఆలస్యమైంది. అందుకని రాలేకపోయి అలసిపోయి ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి అని నేను ఎంతో ఆశపడ్డాను. ఎందుకంటే మీ ప్రార్థన బట్టి, సంఘము ప్రార్థన బట్టి, అనుదిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? కాపాడి ఏ అపాయం జరగకుండా, దేవుని నామానికి అవమానం లేకుండా
దేవుడు ఎంతో కాపాడాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మా జీవితంలో దేవుడు కార్యం జరిగించిన దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుని లేఖనంలోనికి వెళ్ళిపోతాం, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం బట్టి నేను స్తుతిస్తుంటున్నా అయ్యా. నీ మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో నీవు సూటిగా స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనంలో నుండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి ఘనమైన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అంగీకరించగలిగిన హృదయం యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక. సహాయము చేయమని మీకు సమస్త మహిమయు చెల్లిస్తూ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మరి మీ అందరికీ మరొక పర్యాయము శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. గడిచినటువంటి వారము మరి ఎవరిని గురించి నేర్చుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎవరి గురించి నేర్చుకున్నాం? ఆదోని బెజెక్ అనేటువంటి యొక్క కానాను రాజుని గురించి నేర్చుకున్నాం. ఆయన 70 మంది రాజుల యొక్క చేతి బొట్టన వేలు, కాలు బొట్టన వేలులో తీసి వాటిని మరి నరికి ఆయన బల దగ్గర కుక్కలకు ఎలాగున మరి ఆహారాన్ని అందిస్తారో అలాగున అటువంటి పరిస్థితిని ఆయన చూచినప్పుడు దేవుడు ఆయనకు కూడా అదే పరిస్థితిని కలుగు చేశాడు అనేటువంటి యొక్క విషయాన్ని నేర్చుకున్నా. అంటే మనం మంచి విత్తనము నాటినప్పుడు మంచి ఫలాన్ని కోయగలుగుతాం. అదే మనము చెడ్డ విత్తనాన్ని నాటినప్పుడు చెడ్డ ఫలాన్ని మనము మన జీవితాల్లో మనం ఆ ఫల కార్యాలను మనము అనుభవించేటువంటి వ్యక్తులుగా ఉంటాము అన్నటువంటి యొక్క సత్యాన్ని మనము గడిచినటువంటి వారము నేర్చుకున్నాం కదండి. అవునా? ఎంతమందికి జ్ఞాపకం ఉంది? నిజమేనా? అవును, నిజమే. మనము దేవుని బట్టి నిత్యము మంచి ఫలాలను మనము ఇచ్చేటువంటి లేకపోతే కాసేటువంటి ఆత్మీయమైనటువంటి బిడలముగా ఉండే వారిగా ఉండగలగాలి. అలాగన ఉండినప్పుడు మనము వాక్యము ఏది మన హృదయాల్లో నాటబడుతుందో పరిశుద్ధ ఆత్మ దేవుడు దానిని కార్యమును జరిగించడానికి ఆయన ఏమాత్రమును కూడా సందేహించగా ఆ మంచి ఆ విత్తనము, వాక్యం అనే విత్తనము మన జీవితాల్లో ఫలభరితమైనదిగా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక స్త్రీని గురించి మీకు పరిచయం చేస్తాను. ఒక కుటుంబం ఉన్నది. ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మరి మరణము నొందిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఆయనను మరి సమాధి చేసిన తరువాత వారికి ఒక సవాలు లేకపోతే ఒక పరిస్థితిని వారు ఎదుర్కోవలసినటువంటి అవసరత కలిగినది. దావీదు రాజుగా ఆ సమయంలో ఉంటూ ఉన్నాడు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక లోయలోనికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు దావీదునకు ఆహార విషయమై మరి ఇతర నాబాన్ ఇక్కడ ఈ యొక్క ఉదయకాలము 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోనికి మనము మన దృష్టిని నిలుపుకుందాం. 25వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో గమనిస్తుంటున్నప్పుడు మొదటిగా ప్రారంభంగా మొదటి వచనంలో చూస్తే ప్రవక్త అనేటువంటి సమూయేలు మృతి నొందినప్పుడు ఆయనను సమాధి చేశారు అన్నటువంటి మాటను చూడగలుగుతాం. తరువాత తర్వాత కర్మేలు అనేటువంటి ఒక ప్రాంతము దగ్గర ఒక ధనవంతుడుగా పిలువబడుతున్నటువంటి నాబాలు, అతని భార్య అబిగయీలు. ఏం పేరండి? నాబాలు, అబిగయీలు. వీరి ఇరువురి మధ్య జరిగినటువంటి యొక్క ఆ విధానం లేకపోతే ఇటండి, ఎక్కడ వచ్చో డిస్టర్బ్ చేయకుండా కూర్చో అక్కడ కూర్చో అక్కడ వాక్యం జరుగుతున్నప్పుడు అది జరిగిన డిస్టర్బ్ కాదు, కూర్చో. రైట్, హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క 25వ అధ్యాయంలో గమనిస్తుంటున్నప్పుడు ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరు నాబాల్. ఏంటండి? నాబాల్. అతని భార్య అబిగయీలు ఎంతో సుందరము కలిగినటువంటి స్త్రీగా, దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా లేఖనంలో మనకి చెప్పబడుతూ ఉన్నది. గమనించండి, ప్రార్థించేటువంటి యొక్క అనుభవం నీ కలిగి ఉంటే నీ యొక్క ఆత్మీయ జీవితం కానీ నీ యొక్క వ్యక్తిగతంగా నీవు ఎంత సౌందర్యము కలిగినటువంటి వ్యక్తిగా నీవు కనపడతావు. ప్రార్థన నీ జీవితంలో తగ్గిపోయినటువంటి అనుభవంలో నీవు ఉంటే ఏమవుతుందో తెలుసా?
నీ యొక్క ముఖములో ఆ యొక్క తేజస్సు ప్రకాశమానత్వాన్ని నీవు కోల్పోతావు, ఆ యొక్క ప్రకాశతత్వాన్ని నీవు కోల్పోతావు, ప్రకాశముగా ఉండేటువంటి యొక్క నీ తేజస్సును నీవు కోల్పోతావు. గమనించండి, ఇక్కడ దావీదు రాజులకు అలాగే నాబాలుకు మధ్య జరిగినటువంటి ఒక సంఘటన విషయమై ఈ యొక్క అబిగయీలు దావీదు రాజు యొద్దకు వెళ్ళి వెన్నవించుకున్నట్లుగా లేకపోతే బ్రతిమిలాడినటువంటి యొక్క సందర్భము ఈ యొక్క 25 మొదటి సమయలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. అసలు ఏం జరిగింది, ఏం నేర్చుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో అంటే, మేలు నీవు ఒక సందర్భంలో చేసావు అనుకో, నీ జీవితంలో అదే అవసరత కలిగి మేలు విషయమై మరి నీవు మేలు చేసిన వ్యక్తిని ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి తిరస్కరిస్తే నీ యొక్క హృదయం ఏమవుతుందండి, గాయపడిద్ది. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీవు ఒక వ్యక్తికి మేలు చేశావు, ఒక వ్యక్తికి నీవు ఎంతగానో సహాయం చేశావు, ఆ వ్యక్తి నీ దగ్గర వచ్చి ఆశ్రయాన్ని పొందాడు. ఒకనొక పరిస్థితిలో అదే పరిస్థితి నీకు సంభవించింది. ఆ సమయంలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాయా, ఇది పరిస్థితి, సహాయం చేయగలుగుతావా అన్నప్పుడు ఆ వ్యక్తి తిరస్కరణగా హేళనగా మాట్లాడినప్పుడు నీవు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావు? ఎంతో కోపం వస్తుంది మొదటిగా. రెండవది ఏం చేస్తాం, అరే వీడికి నేను మేలు చేయకపోయినా బాగుండేమో అనుకుంటాం కదండి, అవును కదా. ప్రస్తుతము మనం చూస్తున్నట్లయితే ఇటువంటి పరిస్థితులే మనము ప్రతి క్షణము ప్రతి యొక్క పరిస్థితులు లేకపోతే ప్రతి చోట ఇటువంటి పరిస్థితులు చూస్తాం. మేలు చేస్తాం, అయ్యో పాపంలే పర్వాలేదులే ఏం కాదులే అన్నట్టుగా మరి దేవుని ప్రేమను బట్టి మేలు చేయగలుగుతాం, మేలు చేస్తాం. కానీ కొంత ప్రతికూలత ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి, సహాయం నువ్వు చేయగలుగుతావా అన్నప్పుడు వాడు ఒకవేళ తిరస్కరణగా మాట్లాడితే ఎలాగుంటుందండి? మంచిగా అనిపిస్తుందా? నీకు హృదయంలో కలిగేటువంటి మొదటి ఆలోచన ఏంటి? అరే నేను వీడికి ఎంతో మేలు చేశాను, వీడికి ఎంతో సహాయం చేశాను, ఈ రోజున వీడు నాకు సహాయం చేయాల్సినది బదులుగా నా పరిస్థితిని బట్టి వాడు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడని ఎంత బాధ అనిపిస్తుందో కదా. అవును, నిజమే. ఇలాంటి పరిస్థితి దావీదు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితిని దావీదు చవి చూశాడు. ఎలాగునంటే ఆ యొక్క కర్మేలు పర్వతం దగ్గర నాబాలు ఏం చేసేటువంటి వాడు అంటే గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి వాడు. కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆ గొర్రెలకు ఎక్కువ ఊలు వచ్చేటువంటి గొర్రెలు ఉంటాయి కదా, వాటిని కత్తిరించకపోతే బరువు ఎక్కువైపోయి నడవలేవు కదా. కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లోనే ఆ యొక్క జాతికి చెందినటువంటి యొక్క పశు ఆ యొక్క మేకలు మనం చూడగలుగుతాం. అంటే ఊళ్ళను ఒంటి నిండా ఆ యొక్క శరీరం అంతా ఏముంటుందంటే ఊళ్ళతో ఉండేటువంటి యొక్క మేకలను గొర్రెలను మనం చూస్తాం. అటువంటి పరిస్థితి కలిగిన వ్యక్తిగా ఈ నాబాలు దగ్గర ఉన్నటువంటి పనివారు ఏం చేసేవారంటే గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి వారు. అయితే దావీదు ఏం చేశాడంటే ఆయన నాబాలు ఆ పలానా ప్రాంతంలో ఆ యొక్క కర్మేలు అనేటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాడు అనేటువంటి సంగతి తెలుసుకుని చదువుకుందాము. లేఖనాలు చదువుకున్నట్లయితే 3వ వచనం, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మెట్టువాడును దుర్మార్గుడై ఉండెను, అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించుచున్నవాడని అరణ్యమందు ఉన్నాడనే దావీదు విని తన పనివారితో 10 మందిని పిలిచి వారితో ఇట్లను, మీరు కర్మేలునకు నాబాలునకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్న అడుగుని. గమనించండి, నాబాలు మనస్తత్వం ఎటువంటిదంటే ఈ నాబాలు ఎంత క్రూరుడు, ఇంకా ఎవరికి సహాయం చేసేవాడు కానే కాదు. ఇక్కడ వాక్యం చదువుకున్నట్లయితే ఏమని రాయబడుతుందంటే మొండివాడుగా ఉన్నాడు, అలాగనే దుర్మార్గుడు. దుర్మార్గుడు అని ఎవరిని అంటామండి? ఏమంటాం? కనికరము దయ లేనటువంటి వాడు, విశిక్షణ రహితము లేనటువంటి వాడిని ఏమంటాం? వీడి పెద్ద దుర్మార్గుడు రా అని అంటాం కదా. మంచోడు అంటామా? మంచోడు అని ఎవరిని అంటాం? సహాయం చేస్తే మరలా తిరిగి మనకు సహాయాన్ని చేస్తే అబ్బా మంచోడు రా, వీడు అర్థం చేసుకుని నాకు సహాయం చేశాడంటాం. కానీ ఈ నాబాల్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు? దుర్మార్గుడు. ఆ పేరుకు తగినటువంటి యొక్క జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి నాబాలు. కానీ అతని భార్య అయినటువంటి అబిగయీలు చాలా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, బహు సౌందర్యవంతురాలు,
దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మరి వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం. ఎప్పుడైతే ఈ విషయము దావీదు తెలుసుకున్నాడో ఆ యొక్క కర్మెలు పర్వతం యొద్దకు, ఆ అరణ్య ప్రదేశానికి దావీదు యొక్క పనివారిని పంపించి ఆయనను క్షేమ సమాచారాలు కనుక్కోమన్నాడు. ఎందుకు ఇలాగన మరి దావీదు పంపించడానికి కారణం అంటే, ఒకనొక సందర్భంలో ఈయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క నాబాలు యొక్క పనివారు వచ్చి వారి యొక్క పొలంలో పని చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వారికి ఎంతో సంరక్షణ ఇచ్చారు. అలాగే వారికి కావాల్సిన ఆహార పదార్థాలను కూడా దావీదు వారికి అందజేశాడు. మరి ఈ సమయంలో దావీదుకి కొంత అవసరం ఏర్పడింది, ఆహారం అవసరమైంది. దాని కొరకు సహాయం ఏమైనా చేస్తాడేమో అని నాబాలు యొద్దకు కుశల ప్రశ్నలను అడగటానికి పంపించాడు. అంటే క్షేమంగా ఉన్నాడా లేదా, ఎలాగైనా ఉన్నాడు, మంచిగా ఉన్నాడా లేదా, ఎలాగా మరి ఆయన యొక్క పరిస్థితులు ఉంటా ఉన్నాయని దావీదు యొక్క పనివారిని పంపించాడు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దావీదు పంపించిన విధానము బట్టి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమమవును కాక అని పలుకగా ఈ వర్తమానము తెలియజెప్పవాలను. దావీదు మంచి మనసుతో తన పనివారిని పంపించారు. అయ్యా, వారి ఎద్దుకు వెళ్ళి, ఆ నాబాని ఎద్దుకు వెళ్ళి, అయ్యా మీరు బాగున్నారా, నీకు మీ ఇంటి వారికి సంతతంతటికి క్షేమము కలగాలి అని వారికి మంచి మాట పలకమని, ఆశీర్వాదకరమైన మాట పలకమని పనివారితో చెప్పి పంపించాడు. ఎవరు పంపించారు అంటే, పలానా దావీదు పంపించాడు అని చెప్పమన్నారు. సరే అని వీరు ఇలాగను వెళ్ళి ఆ నాబాలుని కలిసినప్పుడు నాబాలు ఏమన్నాడంటే, దూషణగా మాట్లాడుతూ వచ్చాడు. పారిపోయినటువంటి వాడు, యెష్షయి కుమారుడైనటువంటి దావీదా అన్నట్టుగా చులకనగా మాట్లాడిన మాటను ఇక్కడ చూస్తాం. నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారి ఉన్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండిగా మేము వారిని ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలు ఉన్నంత కాలము వారి యొద్దయు పోగొట్టుకొనలేదు. నీ పనివారు నీవు అడిగిన ఎడల వారిలాగా చేయుదురా. కాబట్టి నా పనివారికి దయ చూపుము. ఈ యొక్క నాబాలు యొక్క పనివారు ఇక్కడ దావీదు ఉన్నటువంటి ప్రాంతముకు వచ్చినప్పుడు వారికి హాని చేయలేదు. ఇప్పుడు దావీదు పనివారిని నాబాలు యొద్దకు పంపించాడు. అలాగే దయను ఆ యొక్క అవసరత కొరకు పంపించినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? వాడు తిరస్కరించి హేళనగా మాట్లాడటం ప్రారంభం చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? ఏమండి, ఎంత మాట చూడండి. ఇది మేలు పొందినటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి ఏమని మాట్లాడతారో తెలుసా? అసలు ఆ వ్యక్తి ఎవరో నేను తెలియదండి. మేలు చేసిన వ్యక్తి, మేలు పొందుకున్నటువంటి వ్యక్తి, మేలు చేయబడినటువంటి ఆ వ్యక్తి ద్వారా వెళ్ళి ఏదైనా సమాచారం అడిగి అవసరమైనటువంటి క్రమంలో మరి ఏదైనా సహాయాన్ని అడిగినప్పుడు ఎలాగన మాట్లాడాలి, ఎలాగన మనం ఆ వ్యక్తిని స్వీకరించాలి? అయ్యా, ఇది పరిస్థితి, నాకు వీలైతే నేను చేయగలుగుతాను, లేకపోతే చేయలేనని చెప్పాలి. అదొక పద్ధతి. లేకపోతే నీకు చేత కాదైతే, అయ్యా చేయగలిగినటువంటి వారు ఎవరినుంటే నేను ప్రయత్నం చేసి చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పగలగాలి. కానీ ఇక్కడ నాబాలు ఏమంటున్నాడు తెలుసా? మేలు పొందారు ఆయన యొక్క పనివారు విషయమై మరి దావీదు ఆ యొక్క కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన పనివారిని దావీదు ఏమి చేయలేదు, హాని ఏమి తలపెట్టలేదు, వారికి మేలు చేశాడు, సహాయం ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు దావీదు తన పనివారిని నాబాలు యొద్దకు పంపించి సహాయం అడుగుతున్నటువంటి క్రమంలో ఏమంటున్నాడు? ఆ దావీదు ఎవడు? ఈ ప్రశ్న నీకు ఎదురైంది ఎప్పుడైనా? నువ్వు మేలు చేశావు, సహాయం చేశావు, ఎంతో మరి నీకు చేయగలిగినటువంటి యొక్క సహాయం చేశావు, అయినా ప్రశ్న ఆ వ్యక్తి ఎవరు, వాడెవడు అన్న ప్రశ్న నీవు ఎప్పుడైనా నీ జీవితంలో పొందుకున్నావేమో నాకు తెలియదు. అయితే ఒక మాట, ఒకవేళ సహాయము పొందిన వ్యక్తి నీకు సహాయం చేయడానికి తిరస్కరించిన దేవుడు మాత్రము ఆయన చేయను ఉద్దేశించినటువంటి కార్యాన్ని జీవితంలో ఖచ్చితంగా చేస్తారు. అందులో సందేహం ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఖచ్చితంగా సహాయాన్ని చేసేటువంటి వాడు. ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దావీదేవుడు యెష్షయి కుమారుడేనా? అతను తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులై ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసము తీసి నేను బొత్తిగా ఎరగనని వారికి తిన
అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతన్ని ఈ మాటలన్నీ తెలియజేశాను. ఆహారం విషయమై సహాయం కొరకు పంపిస్తే ఏం చేశాడు? తిరస్కరించాడు, హేళనగా మాట్లాడాడు. ఈ సంగతి ఎప్పుడైతే దావీదు విన్నాడో వెంటనే దావీదుకి ఏమొచ్చిందండి? దావీదు కోపం వచ్చింది. అరే, నేను మేలు చేశాను కదా, నేను సహాయం చేశాను కదా, ఎందుకు ఇలాగ ఈ వ్యక్తి చేస్తున్నాడు అని దావీదు కోపం వచ్చింది. దావీదు వెంటనే యుద్ధము ప్రకటించాడు. యుద్ధానికి వెళ్దామని ఆయన దగ్గర ఉన్నటువంటి 400 మంది సైన్యంతో బయలుదేరాడు. యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు అబిగైల్ అనేటువంటి యొక్క స్త్రీ, నాబాలు భార్య, దావీదు యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. దావీదు యొద్దకు వచ్చి ఆయనకి ఆహారాన్ని, మరి కావలసిన దాన్ని తీసుకుని వచ్చి దావీదు కాళ్ళ మీద పడి, అయ్యా దయతో క్షమించు, నా వలన కలిగింది నాదే తప్పు అని ఈ అబిగైలు దావీదు యొద్దకు వచ్చి దావీదు బ్రతిమాడుతుంది. అయ్యా, నీవు దేవుని పక్షం యుద్ధం చేస్తావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దయతో నీవు యుద్ధానికి రావద్దు, నీ కోపాన్ని చల్లార్చుకోయా, ఇదిగో నేను చిన్న బహుమానాన్ని తీసుకుని వచ్చానని చెప్పని ఆమె తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా దావీదుకు సమర్పించినప్పుడు దావీదు ఆ కోపము కలిగినటువంటి మనస్సును దేవుడు తొలగించాడు దావీదుకి. గమనించండి, దేవుడు కొన్ని సందర్భాలలో పిల్లరా మన జీవితంలో ఇటు ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు, సమాధానపరుస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క అబిగైల్ అనేటువంటి యొక్క స్త్రీ ఏం చేసింది? నాబాలుకు మధ్య దావీదుకు మధ్య మరి కలిగినటువంటి సంభాషణలో ఈమె జాప్యం చేసుకుని, అయ్యా తప్పు నాదే, అయ్యా దయతో నీవు ఎటువంటి యొక్క యుద్ధ పరిస్థితులను నీవు తీసుకుని రావద్దయ్యా, క్షమించు అని అబిగైలు ఈ యొక్క దావీదు యొద్దకు వెళ్ళి ఆమె దావీదు కాళ్ళ మీద పడి, అయ్యా నా మాట దయతో నీవు ఆలకించయ్యా, ఇదిగో ఇది నా వలన వచ్చినటువంటి యొక్క పరిస్థితి, నీవు యుద్ధంకు నువ్వు రావద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఇదిగో శాశ్వతమైనటువంటి దేవుడు నీకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నీవు ఒక సందర్భంలో నీవు వడిసెతో గొలియాతును కొట్టినప్పుడు ఎలాగన దేవుడు నీకు సహాయం చేశాడో అలాగనే దేవుడు ప్రతి సమయంలో నీ చేయి విడిచిపెట్టక నీకు సహాయాన్ని చేసే వ్యక్తిగా ఉన్నాడు అని ఆమె ఏం చేస్తున్నదో తెలుసా? దావీదును ఆయన కలిగిన కోపం నుండి ఎంతో చల్లారుస్తూ ఉంది. ఈ మాటలన్నీ కూడా గమనిస్తున్నప్పుడు దావీదు యొద్దకు ఈమె ఏం తీసుకెళ్ళింది? ఆమె మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పడానికి దావీదు యొద్దకు వెళ్ళింది. వెళ్ళే క్రమంలో దావీదు నాకు కొన్ని ఆహార పదార్థాలను తన పనివారితో గాడిద మీద మరి ముందుగా తీసుకుని వెళ్ళింది. ఏమేమి తీసుకుని వెళ్ళిందో ఈ మాటలు చూపించి మన వాక్యంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవడు తనతో మాట్లాడనీయడా నేను. అందుకు అబిగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపని 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులను పండిన 500 గొర్రెల మాంసమును 5 మాణికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్షగల 200 అంజురపు ఆడలను గడ్డ భూమి మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చిన తన పని వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఏమి ఇచ్చింది ఈమె? ఏం తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేసింది? ఆహారాన్ని. మరి దావీదు ఉన్నటువంటి ఆ యొక్క కర్మెల్ పర్వతము దగ్గర యుద్ధమును గురించి ఆయన ఆ యొక్క కర్మెల్ పర్వతము ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నాబాలు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమన్నా ఆహారానికి సహాయాన్ని ఆయన అందిస్తాడేమని దావీదు పంపించాడు. కానీ దావీదుకి ఏమి ఎదురైంది? అక్కడ ప్రతికూలత ఎదురైంది. వాడు ఏదన్నా ఆహారాన్ని సహాయం చేస్తాడేమో అనుకున్నాడు తన పని వారికి, ఆయనకి. కానీ వాడేం చేయలేదు. కానీ తిరస్కరించి మాట్లాడటం ప్రారంభం చేశాడు. అది చూసినటువంటి లేకపోతే అది విన్నటువంటి యొక్క ఆ మాట విన్నటువంటి అబిగైలు ఏం చేసింది? నాబాలు భార్య వెంటనే ఏం చేసింది? అరే, మన యజమానికి పేరు తగిన దుర్మార్గుడు, వాడు ఎవడి మాట వెండు, సహాయం పొందిన వాడు సహాయం చేసే గుణము వాళ్ళలో లేదు. కొన్నిసార్లు సహాయం చేసిన సహాయము తిరిగి చేయటానికి మనసు రాదు చాలా మందికి కదా, వాస్తవమేనండి. సహాయం చేస్తాం కానీ తిరిగి ఆ సమయము నీకు కృతజ్ఞతలు తెలియచేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తామో మర్చిపోతారు.
వాడెవడు నాకు అవసరం చేశాడులే అంటాం. కానీ తప్పండి. వాక్యానుసారంగా దేవుని ప్రేమ ఎరిగిన నీవు అలాగన నువ్వు మాట్లాడటం చాలా అది వాక్య విరుద్ధమైనటువంటి విధానం. కనుక ఈ నాబాలు కూడా అట్లాగే ఉన్నాడు. కానీ అతని భార్య దేవునందరి భయం కలిగి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? దావీదు వారి యొక్క సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళి దావీదు కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేసింది. అంటే ఇక్కడ మరి నాబాలుకు దావీదుకు మధ్య సంభాషణకు మధ్య నిలుచుండి మాట్లాడటానికి ప్రేరేపించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబిగయీల్ అనేటువంటి స్త్రీ. ఈ పేరుకి అర్థం ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ. ఏంటండి? తండ్రి ప్రేమను చూపించేదిగా ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. నాబాలు అంటే ఆ మాటకు అర్థము దరిద్రుడు, లేకపోతే మెట్టుగాడు, మూర్ఖుడు అన్నటువంటి మాట మనం ఇక్కడ అర్థంగా చూస్తాం. అబిగయీల్ అంటే తండ్రి ప్రేమ, సంతోషాన్ని ఇచ్చేది, సంతోషమును తెలియపరిచేది అన్నటువంటి యొక్క అర్థము. అంటే తండ్రి సంతోషాన్ని పంచేది. దావీదు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదుకి సహాయముగా ఏమేం పంపించింది ఆమె? ఏం పంపించింది? ఇక్కడ గమనిస్తే 25వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మాణికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజురపు ఆడలను పంపించింది. ఆహారంగా బలమైన ఆహారము దావీదుకు పంపించి పనివారితో పంపించింది. తర్వాత ఈమె కూడా దావీదు నొద్దకు వెళ్ళి దావీదుతో మాట్లాడుతున్నది. ఇక గమనిస్తున్నప్పుడు 22వ వచనంలోనికి అబిగయీలు దావీదు కనుకొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లా నిన్ను. ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది ఆమెకు? ఎందుకు ఇలాగనే జరిగింది అంటే నాబాలు చేసిన తిరస్కరణ బట్టి ఒకవేళ దావీదు ఆయన కోపముతో ఏదన్నా యుద్ధమునకు వస్తే అక్కడ మిగలటానికి ఎవరు ఉండరు. దావీదు కోపంతో ఏమన్నాడు తెలుసా? అక్కడ రేపటి దినము కల్లా ఒక పిల్లవాడు కూడా ఉండకుండా ఆ దేశం అంతా కూడా నాశనం చేస్తానని అంత కోపము దావీదుకు కలిగినప్పుడు ఈ సంగతి తెలుసుకున్నటువంటి అబిగయీలు పరిగెత్తుకుంటా ఎవరి దగ్గరకు వచ్చింది? దావీదు యొద్దకు వచ్చింది. గమనించినప్పుడు అబిగయీలు ఏం చేసింది? వెళ్ళి వెంటనే దావీదు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దయతో నీ యజమానుడైనటువంటి నా యొక్క మాటను ఆలకించు, నీకు దేవుడి సహాయం చేస్తాడు, నీకు దేవుని యొక్క సహాయ హస్తం తోడుగా ఉంది, దయతో నీ కోపం నువ్వు చల్లార్చుకో. గమనిద్దాం ఈ మాటను చదువుకుని, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆపారంట? అబిగయీలు వచ్చి దావీదు కాళ్ళ మీద పడంగానే ఏమని చెప్తుంది? అయ్యా నా ఏలినవాడా దయతో ఈ మాటను ఒక్క మాట నా మాట ఆలకించు, ఒక్క మాట నా మాట ఒక్కసారి నయ్యా, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి నా మాట వింటే నీకు అర్థమైద్దయ్యా. నా యజమాను నిజంగానే మూర్ఖుడు, వాడు ఎంతో పనికి మాలినటువంటి వ్యక్తి, అయినా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేసేవాడు. నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నువ్వేమాత్రం కోపం తెచ్చుకోవద్దు. దేవుని జీవముతోడయ్యా ఇదిగో ఈ యొక్క యుద్ధాన్ని ఆపింది, నీ కోపం చల్లార్చింది దేవుడేనయ్యా అని ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట అబిగయీలు మాట్లాడుతుంది. ఎప్పుడన్నా ఈ అనుభవం నీకు ఎదురైందండి? మేలు చేశావు, మరి తిరస్కరణ కలిగింది, మరి వారికి సంబంధించినటువంటి వారు వచ్చి నీతో మాట్లాడే పరిస్థితి ఎప్పుడన్నా జరిగిందా? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అలా మనసుని ఏం చేస్తాడండి? మనసులో ఏం కలుగు చేస్తాడు? నెమ్మది లేకుండా నిన్ను కలిసే ప్రయత్నాన్ని దేవుడు చేయగలుగుతాడు. నీతో మాట్లాడి సమాధాన బంధాన్ని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ఏం చేస్తాడండి? ఇతర వ్యక్తిని ప్రేరేపించగలుగుతాడు. హల్లెలూయా. మన దేవుడు సమాధానానికి కర్త కానీ కోపానికి అల్లర్ల కర్త కానీ కాదు. గొడవలు పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టాన్ని చూపుతారు, కానీ దానివల్ల నష్టపోయేది నీవే అన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నా? నా ఏలినవాడు దుష్టుడై
ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మెట్టివాడును అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడు యెహోవా జీవముతో నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించిన మాట నిజమే. యెహోవా జీవంతోడు నీ జీవంతోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువు నా ఏలిన వాడిని నీకు కీడు చేయక నిర్దేశించుచు వారి నాబాలు యుద్ధ ఉందురుగాక. అయితే నా ఏలిన వాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడకు నిన్ను వెంబడించు పనివారికి ఇచ్చి నా దాసురాలైన నా తప్పు క్షమించుము. అయ్యా, నీవు నా యజమాని యొద్దకు నీ పనివాడిని పంపించావు, వారు నాకు కనపడలా, అది నా తప్పే. నేను నీ పనివారికి ఈ యొక్క చిన్న కానుకను పంపించాను, ఆహారాన్ని, నన్ను క్షమించి దీన్ని స్వీకరించు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు అని అబిగయీలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నది. దావీదు యొక్క మనస్సు ఏమైంది? అక్కడ కోపం చల్లారిపోయి సమాధానాన్ని దేవుడు దావీదుకు దయచేశాడు. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనము చూడవచ్చు. యెహోవా నా ఏలినవాడు నిన్ను గూర్చి సెలవిచ్చినదంతటా నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించిన తరువాత నా ఏలినవాడు నీ రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగా నా ఏలినవాడు నాకు నీవు పగ తీర్చుకొనుటకే గాని మనోవిచారణైన దుఃఖమైన నా ఏలినవాడుకు నీకు ఏమాత్రము కలుగక పోవునుగాక. యెహోవా నా ఏలినవాడకు నీకు మేలు చేసిన తరువాత నీవు నా దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. గమనిస్తున్నప్పుడు 44 వచనాలలో దావీదునకు అబిగయీలునకు జరిగినటువంటి ఒక సంభాషణలో ప్రతి సమయము ఆమెను క్షమించమని, ఆమెను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ దేవుణ్ణి గణపరుస్తూ దావీదుకి ఇచ్చిన ఆధిక్యత విషయమై ఏం చేస్తుంది? అబిగయీలు దేవుణ్ణి స్తుతిస్తూ దావీదుని బ్రతిమలాడుతూ ఉన్నది. ఎవరిని విషయమై? తన యజమానుడు చేసిన పని విషయమే. కొన్ని సందర్భాల్లో ఇటు ప్రతికూలత మన జీవితాల్లో మనము ఎదుర్కొనేటువంటి వారముగా ఉంటాం. అయినా దేవుడు ఎన్నడూ మనలను చేయి విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. హల్లెలూయా. నీవు త్వరపడి ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలును దేవుడు అయిన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలు మగవాడొక్కడును నిలవబడకుండా ఉన్న మాట నిశ్చయము అని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలని నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పగా అబిగయీలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుతూ మత్తుడుగా నుండి గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పగా వరకు నుండెను. ఉదయమున నాబాలు మత్తు తగ్గినప్పుడు తన భార్య అతను ఆ సంగతులు చెప్పగా భయము చేత అతడు గుండె పగిలెను. అతడు రాత్రి వలె బిగిసుకుని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఏం జరిగింది? దేవుడు ఇక్కడ జాప్యాన్ని చేసుకున్నాడు. ఎంతో సంతోషించాడు. ఏం జరిగిందో తెలియదు. తన భార్య అయినటువంటి అబిగయీలు దావీదు వద్దకు వచ్చి బ్రతిమలాడి క్షమాపణ కోరింది. కానీ ఈ యొక్క నాబాలు ఏం చేశాడు? దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తిని దూషిస్తూ అనేకమైనటువంటి రీతిగా మాట్లాడినప్పుడు ఏం చేశాడు? ఏం జరిగింది? అసలు ఎవరో నాకు తెలియదు అన్న పలుకులు పలుకుతూ వచ్చాడు. కానీ ఈ మాటలు దేవుడు విని ఏం చేశాడండి? దావీదు జాప్యం చేసుకోవాలనుకున్నాడు, కానీ దావీదు కోపం కలిగింది. కానీ దేవుడు ఆయన కోపంని చల్లార్చి నాబాలును ఎవరి చేతిలో పడ్డాడు? దేవుని చేతిలో పడ్డాడు. ప్రియులారా, చేతనైతే మనము సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఒకవేళ చేతగాని పరిస్థితులలో మనము సహాయం చేయగలిగినటువంటి వారికి మనం ఏం చేయాలి? సహాయం చేసేటువంటి వారికి మనం ఏదన్నా మాట్లాడి సహాయం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయగలగాలి. ఇక్కడ అబిగయీలు చేసినటువంటి పనిని బట్టి
ఆమె సంరక్షించబడి ఆ కోపాగ్ని ఎవరి మీదకి వెళ్ళింది? నాబాలు మీదకి వెళ్ళింది. నాబాలు ఏం చేశాడో చక్కగా విందు చేసుకున్న రాజు వలె తాను తాగి ఇష్టం వచ్చిన రీతిగా ఆహారాన్ని భుజించి మత్తుడైపోయి అలా పడిపోయి ఏం జరిగిందో వారికి తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అబీగైల్ జరిగిన సంగతిని ఆ యొక్క నాబాలుతో వివరించిందో వారికి ఒకసారి అర్థం కాల. అయ్యో, నేను చేసిన పని ఇదా? నేను ఎంత భయంకరమైన తప్పు చేశానా? దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని నాకు నోటుకొచ్చినట్టుగా నేను మాట్లాడానా అని పలుకుతూ ఉన్నాడు. 10 దినములు గడిచినాయి, దేవుని చేతిలో పడ్డాడు, చనిపోయాడు. గమనించు ప్రియులారా, సేవకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి నీకు అధికారము, నీ నోరు ఉంది కదా అని మాట్లాడటానికి ఇష్టపడితే, దేవుని ద్వారా అభిషేకించబడి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకుని నీ జ్ఞానము చొప్పున నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి, నీ నోటిని అదుపు లేకుండా మాట్లాడటానికి ఇష్టపడ్డావా? జాగ్రత్త, ఏమీ చేయలేవు. దేవుడు మొత్తటం ప్రారంభం చేస్తే నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తిపరుడు, ఎంత పలుకుబడి నీకున్నా ఏమీ చేయలేవు, నిస్సహాయకుడివే. ఈ నాబాలు ఏం చేయబడింది? నాబాలు దేవుని చేతిలో పడ్డాడు, చనిపోయాడు, మృతి నొందాడు. ఏ మేలు అనుభవించాడో ఆ మేలుకు ప్రతిగా దావీదునకు సహాయం చేయడానికి ఇష్టపడాల తిరస్కరణగా మాట్లాడిన వ్యక్తి ఆయన ఏం చేశాడు? ముత్తాడు. గమనించు ప్రియ విశ్వాసి, నీ జీవితంలో దేవుని బట్టి మేలు నీవు పొందుకున్నావేమో, మేలు పొందుకుని నీవు దేవుని కృతజ్ఞతలు తెలియచే. నీ తోటి విశ్వాసికి కానీ సహోదరునికి కానీ మేలు చేయడానికి ప్రయత్నం చేయి. అంతేకాని సహాయం చేయటానికి సహాయం అర్థించి నీ వద్దకు వస్తే నాకెవడో తెలియదు, నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో, గెట్ అవుట్ అంటే దేవుడు నేను చూస్తాడు. ఆ పరిస్థితి నీకు వచ్చింది, అప్పుడు దేవుడు నిన్ను మొత్తుతాడు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటో తెలుసా? ఈ అబీగైలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా దావీదు వద్దకు వెళ్ళి కోపము కలిగిన దావీదును, ఆ పరిస్థితికి మరి అనుభవించిన దావీదును ఏం చేసిందండి? అయ్యా, దేవుని జీవం తోడు, నీ జీవం తోడు, దయతో నీ కోపాన్ని కొంచెం చల్లార్చుకోయా, కొంత చల్లార్చుకోయా, నేను ఇచ్చిన ఈ చిన్న కానుక తీసుకో అని బ్రతిమలాడింది. దావీదు దాన్ని ఒప్పుకొని సమాధానపరిచి వెళ్ళాడు. సమాధానపరిచి ఆమెను ఇంటికి పంపించాడు. కొన్ని సందర్భాల్లో సమాధానం లేకుండా చేయబడినటువంటి యొక్క పనుల ద్వారా ఎంతో నష్టాన్ని మనము చవి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మేలును నీవు పొందిన నీ జీవితంలో దేవునికి కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలియచేసేటువంటి వారముగా మనము ఉండాలి. అది అన్ని విషయాలలో దేవుని దృష్టికి అది అనుకూలమైనదిగా, మంచిదిగా, దేవుని చిత్తముగా మనము అనుభవించగలుగుతాం. ఈ నాబాలు అనుకున్నట్టు నేను బహు ఆస్తిపరుడు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు. బహుశా నీవు ఈ పరిస్థితులు, ఈ ఆలోచనలు, ఈ తలంపులో నీవు ఉన్నావేమో. నేను ధనవంతుడు, నేను అధికారం కలిగిన వాడిని, నేను మాట్లాడినదే అది ఖచ్చితంగా జరగాలి, నేను ఎవడు మాట వినను అన్నటువంటి పరిస్థితులు నీవు ఉంటే దేవుడు చూస్తాడు. ఒక్కసారి దేవుడు జాప్యం చేసుకోవడం ప్రారంభిస్తే పిల్లరా, నీకు ఎంత జ్ఞానము కలిగినా, ఎంత సంపాదన, ఆస్తి, ఎంత పేరు నీకు కలిగినా అది తుట్టులోనే మాయమైపోయింది. దేవుడు జాప్యం చేసుకుంటే అలా దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని తలస్తున్నప్పుడు, ఆ మేలు నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటున్నప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? సనగక కృతజ్ఞతలు మనము తెలియచేయాలి. నాబాలు దావీదు విషయమై, రాజైన దావీదు విషయమై సనగటం ప్రారంభం చేశాడు, గొనగటము ప్రారంభం చేశాడు. ఎవడు వాడు అసలు? ఆ యెషై కుమారుడైన పారిపోయిన దాసుడేనా అన్నాడు. కావచ్చు, కానీ దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, ఏర్పాటులో ఉన్న వ్యక్తిని దేవుడే జాప్యం చేసుకుని దేవుడే ఆయన జీవితంలో ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. మానవుడిగా నువ్వు హాని చేయని ఉద్దేశిస్తే దేవుడు ఏం చేస్తాడు? అనుమతించడు. నీకు బుద్ధి చెప్పే అంతవరకు కూడా దేవుడు నీ ప్రతి కార్యాలను ఆయన
అనుమతించాడో. నాబాలు సనిగాడు దావీదు మీద. అబిగైల్ ఈ విషయం గ్రహించలేకపోయినది. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా దయతో క్షమించు, నా యజమానుడు మూర్ఖుడయ్యా, వాడికి ఏమి తెలియదు, వాడు ఏదంటే అదే చేయాలన్నటువంటి ఒక మనసు కలిగిన వాడు, దయతో నన్ను బట్టి నా యజమాని క్షమించు అని ఆమె సమాధానం కొరకు వచ్చి దావీదుకు కావలసిన ఆహారాన్ని ఇచ్చింది. కానీ ఆ పరిస్థితిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. గమనించు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు ఆయన జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. నీకు ఎప్పుడు సహాయం కావాలో అప్పుడు మనం దేవుని అడిగితే ఖచ్చితంగా సహాయాన్ని చేస్తాడు. మరి ఇందాక నేను సాక్ష్యం చెప్పినట్లుగా ఆ సమయంలో మేమేం చేసినా చాలా ప్రమాదమయ్యేది. కానీ దేవుని సహాయము ఎంత ఉన్నతమైనది, ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఆలోచన కలుగజేస్తాడు. ఆ సమయంలో దేవుడు ఆలోచన కలుగజేస్తాడు. ప్రతికూలమైనటువంటి ఆ పరిస్థితి మేము ఊహించలే, అలాగన ఆ యొక్క సిలిండరు ఇదవుతుందేమో అని. అప్పటి వరకు అక్కడే ఉన్నాం. అది ఆహారం పొయ్యి మీద పెట్టి, భోజనం అన్నం పొయ్యి మీద పెట్టి కొంత బయటకు వచ్చాం, జస్ట్ గేట్ బయటకు వచ్చాం, వెంటనే అది ఇదైపోయింది. కానీ దేవుడు ఎంతో మంచివాడు, నమ్మకం కలిగిన వాడు కనుక పిల్లరా ఆలోచన కలుగు చేశాడు. వెంటనే అన్నీ జరిగిపోయినాయి. ఎందుకంటే దేవుడు జాప్యం చేసుకుని ఆలోచన కలుగు చేయకపోతే మన జ్ఞానము వ్యర్థం, మనం ఎందుకు పనికిరానటువంటి వారం. కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రేమించి ఆయన మనకేం చేశాడండి? గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. సహాయం చేయగలిగిన మంచి దేవుడిగా ఆయన మన సహాయం కొరకు ఆయన మన జీవితాల సహాయం పొందుకునే అవకాశం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దావీదుకు ఆ ప్రతికూలత ఎదురైంది. ఏం చేశాడు? దేవుని అడిగాడు. దేవుడు జాప్యం చేసుకున్నాడు. నాబాలుని ఏం చేశాడు? మొత్తాడు. ముందు సమాధానపరిచి తన భార్యను పంపించాడు. అటు తర్వాత ఏం జరిగింది? దేవుడు జాప్యం చేసుకున్నాడు. సమాధానపరుస్తాడు, అటు తర్వాత దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మేలు అయ్యా, నేను ఇతరులకి నాకు తెలిసిన వ్యక్తికి ఎంతో మేలు చేశాను, కానీ ప్రతిసారి వాడు నాకు కీడే చేస్తున్నాడు. ప్రతిసారి నేను ఎప్పుడు తలంచిన ఆ కీడే నా జ్ఞాపకం వస్తుంది అనుకుంటున్నావేమో. అయితే గమనించు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు ఖచ్చితంగా ఆయన సహాయాన్ని చేస్తాడు. దానిలో సందేహం ఏది కూడా లేదు. అయితే నీవు జాప్యం చేసుకోకుండా ఆ పరిస్థితిని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించినప్పుడు దేవుడే ఆ పరిస్థితిలో జాప్యం చేసుకుని నీకు సహాయాన్ని ఆయన కలుగు చేస్తాడు. అలాగున దేవుడు మనకి తన ఘనమైన సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమె ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించి మరి భద్రపరచునుగాక. ఆమె దయతో తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుని మరి బల ఆరాధనలోనికి మనము ముందుకు వెళ్ళిపోదాం.